తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు క్వాలిటీ లేకుండా చేస్తున్నారో, ఎవరు నాసిరకం వర్కులు చేస్తున్నారో, ఏం చేస్తున్నారో ప్రతిదీ మాకు తెలుసు. ఈరోజు అధికారులకు కానీ ఉద్యోగస్తులు కానీ ఒకటే చెప్తున్నాం, మీరు ఆ వర్కులు రికార్డ్ చేసేటప్పుడు క్వాలిటీ కంట్రోల్ అలాగే క్వాలిటీ చెక్ చేసుకొని మీరు రికార్డ్ చేయండి. లేదు అని అంటే ఖచ్చితంగా అలాంటి వర్కుల మీద మేము విజిలెన్స్కి కూడా వెళ్తాము, ఎక్కడికి వెళ్ళడానికైనా ఆలోచించము. ఈరోజు పాడి సుధా గారు ఈరోజు కంప్లైంట్ ఇచ్చారంట. నేను పాడి సుధాకు ఒకటే చెప్తున్నా, గతం మర్చిపోవద్దు. నేను ఈరోజు ప్రెస్ ముందు మాట్లాడాను అనుకోండి, ఏమవుతుందో మీకు తెలుసు. మీరు గతం మర్చిపోవద్దు. మొత్తం మీ కూసాలు కదిలిపోయేలాగా చేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మీకు అవకాశం వచ్చింది, ఒక మంచి అవకాశం వచ్చింది. నియోజకవర్గం అభివృద్ధి వైపు దృష్టి పెట్టండి. ఈ 5 ఏళ్ళ అధికారం వచ్చింది. తెలుగుదేశం నాయకులు చెప్తున్నా, 5 ఏళ్ళ అధికారం వచ్చింది. మీరు ఏం చేసుకోవాలనుకున్నా, ఆర్థికంగా బలపడాలనుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారా, ఏది చేయాలనుకున్నా చేసుకోండి. కానీ మా జోలికి, మా కార్యకర్తల జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం, మా జోలు పట్టణ వాళ్ళనైతే మేమేమి వాళ్ళ మీద దృష్టి పెట్టాం. మా జోలికి వచ్చిన వాళ్ళు మాత్రం వదిలిపెట్టము. అది ఏ రకంగా వదిలిపెట్టము అని అన్నది మీకు తెలుసు. ఈరోజు మీరు వర్కులు చేస్తున్నారు, చాలా వర్కులు అక్కడక్కడ సీసీ రోడ్స్ అవి ఇవి చేస్తున్నారు. స్టేషన్కి పిలిచారు, డైరెక్ట్ నేను స్టేట్మెంట్ ఇస్తున్నా, దీనికి మీరు సమాధానం చెప్పండి. ఏం పోస్టులు పెట్టొద్దు, ఏం వీడియోలు పెట్టొద్దు అని అంటే ఎలాగవుతుంది? మీడియాలో చిన్న వార్త, నియోజకవర్గ సమస్యల్లో ఏదో ఒక సమస్య, మంచినీటి సమస్య, లేకపోతే స్కూల్ సమస్య, లేకపోతే ఏదైనా ప్రధాన సమస్య ప్రచురితమైనా, లేకపోతే వీడియో వచ్చినా దాని మీద క్లాసులు పీకడమే, దాని మీద మాట్లాడడమే. అంటే మీడియా గొంతు నొక్కేస్తారు, ప్రజలు గొంతు నొక్కేస్తారు, ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కేస్తారు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అధికారం ఎప్పుడు ఒక్కళ్ళ దగ్గరే ఉండదు, పదవి ఎప్పుడు ఒకళ్ళ దగ్గర ఉండదు. అధికారం మారుతుంది, పదవి మారుతుంది. అప్పుడు మీరు ఈరోజు చేసేటువంటి చర్యలకి ప్రతి చర్యలు ఉంటాయి, దీనికి రెట్టింపు ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా, ఎంతో నిబద్ధతతోటో లేకపోతే హుందాతోటో రాజకీయం చేసేవాళ్ళు కూడా ఉన్నారు మీ పార్టీలో. వాళ్ళెవ్వరి జోలికి నేను వెళ్ళను. నా జోలికి వస్తే మాత్రం, మా కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఎవరిని విడిచిపెట్టను. ఇది ఓన్లీ అపోజిషన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రమే టార్గెట్. ఎవరు మాట్లాడకూడదట, ఎవరు పోస్టులు పెట్టకూడదట, ఎవరు షేర్స్ చేయకూడదట, ఎవరు వీడియో స్టేటస్లు పెట్టుకోకూడదట. ఎవరు చెప్పారు? బరాబర్ పెడతాం. ఈ నియోజకవర్గంలో ఏ అన్యాయాలు జరిగినా, ఏ అక్రమాలు జరిగినా, ఏ అవినీతి జరిగినా, ఏ తప్పు జరిగినా ఖచ్చితంగా పోస్టులు పెడతాము. మా క్యాడర్ అంతా షేర్ చేస్తారు. మీరు ఎంతమంది మీద కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి, డైరెక్ట్గా నేనే పోస్ట్ చేస్తా. కేసు పెట్టుకుంటారా? పెట్టుకోండి, మేము ఫేస్ చేస్తాం. కేసులు పెట్టుకోండి. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. స్వయంగా మా వాళ్ళు వెళ్తే ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పారు, ఇప్పుడు వెళ్తే పాడి సుధా గారు ఇచ్చారు అని అంటారు. ఇలాంటి డిఫరెంట్ స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాదు. ఎవరి ఒత్తిడితో నేను డైరెక్ట్గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు పిలిచేసి మాట్లాడతారు. ఈవెన్ దో అసలు స్థానిక ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉందనంటే, ఇంత దారుణంగా ఎవరు పడితే మీద కేసులు పెట్టేయండి.
ఎవరు పెడితే వాళ్ళని. పోలీస్ స్టేషన్కి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త వస్తే వెంటనే ఫోన్ వచ్చేస్తుంది క్యాంప్ ఆఫీస్ నుంచి. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్సీకి కానీ సీకి కానీ వాళ్ళు ఎందుకు వచ్చారు, వాళ్ళకి ఏం పని చేస్తున్నారు, ఏంటి ఇంత దారుణం? గతంలో 5 ఏళ్ల పాటు మా ప్రభుత్వం ఉంది, మంత్రిగా పనిచేసాను, ఎమ్మెల్యేగా పనిచేశాను, గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా పనిచేసాను. ఏ రోజైనా పోలీసులకి ఒత్తిడి చేసి పలానా పార్టీ వాళ్ళ మీద కేసు పెట్టండి అన్న హిస్టరీ మాకుందా? మీరు ఎవరితోనో చెప్పించగలరా? మేము ఎవరినైనా ఇబ్బంది పెట్టామా? అరే ప్రెస్ వాళ్ళు కూడా వదలట్లేదు, ప్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టేయండి. ప్రెస్ మీట్ కోసం మా దగ్గరకు వచ్చి ప్రెస్లో పాల్గొన్న వాళ్ళకి పిలిచేసి వార్నింగ్స్ ఇవ్వడం, మీరు ఎలా వెళ్తారు? ఎలా వెళ్తారంటే ప్రెస్ అనేదానికి పార్టీ ఉండదు, ప్రెస్ అనేదానికి అధికారంతో సంబంధం ఉండదు. ప్రెస్ అనేవాళ్ళు ఎవరు పిలిచినా, ఎవరు స్టేట్మెంట్స్ ఇస్తున్నా ఆ స్టేట్మెంట్ తీసుకోవడం వాళ్ళ బాధ్యత, ఆ స్టేట్మెంట్స్ని వాళ్ళ మీడియా గ్రూప్స్లో పెట్టడం వాళ్ళ బాధ్యత, వాళ్ళ కర్తవ్యం. దానికి కూడా వాళ్ళకి పిలిచేసి వార్నింగ్ ఇచ్చేసి మీరు ఎలా పెడతారు చిన్న వార్త వస్తే చాలు. ఎమ్మెల్యే పదవి అనేది అలంకారం కాదు, ఎమ్మెల్యే పదవి అనేది ఒక బాధ్యత. ఎమ్మెల్యే పదవిలో ఉన్నప్పుడు హుందాగా ప్రవర్తించండి. ఇలాంటి చిల్లర రాజకీయాలు, ఇలాంటి చీప్ పాలిటిక్స్ దయించి చెయ్యొద్దు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనిది గంజాయి మత్తులో ఒక వ్యక్తిని చంపేశాడు. నడి రోడ్డు మీద వెళ్ళి ఇంటికి వెళ్ళి నరికేశాడు. ఒక ఆడపిల్ల మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగి ఆ అమ్మాయి తర్వాత సూసైడ్ నోట్ రాసి మారి చనిపోతే, ఇదే కాన్స్టిట్యున్సీ ఇదే మండలంలో చనిపోతే కనీసం ఎమ్మెల్యే గారి నుంచి ఫోన్ అన్న ఇల్లు ఉంటుందా? ఎవరికి కష్టం వచ్చినా, ఎవరికి నష్టం వచ్చినా, ఎవరికైనా ప్రజలకి ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందుల మీద ఎప్పుడైనా ఆవిడ ఫోన్ చేశారా పోలీసులకి?